సూపర్, దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషన్ చేయనీకి వచ్చిన. హలో ఆల్, వెల్కమ్ టు యాపిల్ పండ్ అండ్ హీరో నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ మోగ్లీ స్టారింగ్ రోషన్ కనకాల అండ్ హీరోయిన్ పేరు నాకు తెలియదు, మన బండి సరోజ్ కుమార్ గారు. ఇక మూవీ ఎలా ఉందంటే, ఇది హిట్ సినిమా అన్నమాట. ఇదిరా డైరెక్షన్ అంటే, ఇదిరా గ్రిప్పింగ్ స్టోరీ అంటే, ఇదిరా హిట్ సినిమా అంటే. అంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కానీ హైప్కి తగ్గ మూవీ అన్నమాట ఇది. అంటే ఓవర్ హైప్ పెట్టి సాగదీసి ఏం చేయలేదు. ఒకటి రెండు మైనర్ నెగిటివ్స్ ఉన్నాయి, ఒక మేజర్ నెగిటివ్ ఉంది. పాజిటివ్స్ వస్తే బండి సరోజ్ కుమార్ గారు, నేను చెప్పిన ట్రైలర్లో బండి సరోజ్ కుమార్ గారిది చాలా బాగుంటుందని. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ దాకా ఈయన క్యారెక్టర్ రివీల్ చేయలేదు, అనుకున్నా తొక్కేస్తున్నారని. కాకపోతే ఇంటర్వెల్ బెంగళూరు రిలీజ్ చేస్తారు. బండి సరోజ్ కుమార్ గారు డైరెక్టర్ని, హీరోని, విలన్ని, ఈయనే కదా విలన్, అందరు ఆర్టిస్ట్ని డామినేట్ చేసి పడేసిండు. ఈయన క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మన రోషన్ గారు మంచి చేసారు యాక్టింగ్. కీప్ ఇట్ అప్ మోగ్లీ, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ మంచి స్టోరీ, మంచి రామాయణం. మరి ఎందుకు డైరెక్టర్ అంకుల్ అలా చేశారు? అలా అంటే గుర్తు రావట్లేదు. అదే అంకుల్, నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తాను మూవీ చూసేటప్పుడు, కానీ ఎందుకు అంకుల్ మీరు అలా చేశారు? రాముడి సీత పాట వచ్చినప్పుడు లిప్ లాక్ పెట్టడం అవసరమా అంకుల్? మీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది అంకుల్. అంటే మీరు హనుమంతుడు, రాముడు, సీత ఇది చూపిస్తున్నప్పుడు ఎట్లుండాలి మూవీ? సాంగ్ కూడా రాముడి సీత సాంగే వస్తుంది, ప్లే అయ్యేది కూడా అదే. అలాంటప్పుడు మీరు లిప్ లాక్ పెట్టడం అనేది నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే నాకెందుకు మనసుకి నచ్చలేదు. దానికి ముందర దాని తర్వాత లేదు వేరే మూవీస్లో పెట్టుకోవాల్సింది. అప్పటిదాకా ఫీల్ గుడ్ వెళ్ళిపోతుంది అంతే, మన సీతారామం లెక్క. కానీ ఆ లిప్ లాక్ పెట్టడం వల్ల నాకు నచ్చలేదు అంకుల్. స్టోరీ బాగుంది. అంటే నేను కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పోయినా, నేనైతే సాటిస్ఫై అయిన మూవీ. ప్రేమకు ప్రేమ మాత్రమే శాశ్వత శత్రువు అన్నట్టు ఈ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ శాశ్వత శత్రువులా అనిపించారు నాకు ఎందుకో. ఎందుకంటే మూవీని సగం మ్యూజిక్కే లేపింది. కాకపోతే ఫైట్ సీన్స్లో అంటే హీరో విలన్స్ని కొట్టినప్పుడు ఆ సౌండ్ అనేది మాయమైపోయింది, అర్థం కావట్లేదు. బీజిఎం ఓవర్ ల్యాప్ అయిపోతుంది. అంటే మన తమన్ గారు కొడుతుంది మొన్న కొన్ని మూవీస్లో ఓవర్ ల్యాప్ అయ్యి ఏం అర్థం కానట్టు అట్లా ఓవర్ ల్యాప్ అయింది. ప్రీ ఇంటర్వెల్లో బీజిఎం కొంచెం మంచిగా పడి ఉంటే, ఫైట్ సీన్స్ కానీ కొంచెం ఎలివేట్ అయి ఉంటే, ప్రీ ఇంటర్వెల్ అసలు పైసా వసూలు అయ్యేది. ఆ ప్రీ ఇంటర్వెల్ వీళ్ళే చెడగొట్టారు. సెకండ్ హాఫ్ లాగ్ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ కొంచెం, ఫస్ట్ హాఫ్ అయితే అట్లా వెళ్ళిపోయింది. మూవీకి బీజమే మెయిన్ సోల్. ఎక్స్పెక్టేషన్ మన టికెట్ రేట్ అనేది, దీనికి మనకు తెలుసు టికెట్ రేట్ ఎంత, 99 రూపీస్. బాల్కనీ వచ్చింది నాకైతే. సో ఈ 99 రూపీస్కి ఇది వర్తే. నేనైతే థమ్స్ అప్ అంట, వెళ్ళి చూసేయచ్చు. థమ్స్ అప్ తాగి రాండి. స్టోరీ విషయానికి వస్తే ఏం లేదు, రాముడి సీత స్టోరీ లెక్కనే ఉంటుంది. కొంచెం జయం రిఫరెన్స్ లాగా అనిపిస్తుంది. అహంకారంతో ఉన్న మన బండి సరోజ్ కుమార్ గారు హీరో హీరోయిన్ ఆ లవ్ స్టోరీలో వచ్చి ఏలు పెట్టి గెలిగి ఈగోలో ఇలా బాగా తీసుకొని ఇంకా మనుషుల్ని ఎట్లా చిత్రహింసలు చేసిన అనేది మూవీ యొక్క స్టోరీ సింపుల్గా ఉంటుంది కానీ మంచిగా డిజైన్ చేసి మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. ప్రభాస్, పుష్ప కొన్ని రిఫరెన్స్లు బాగా పెట్టారు. ఛత్రపతి, పుష్పవి నాకు అది బాగానే నచ్చింది. నేనైతే కొంచెం థరోలీ ఎంజాయ్ అయినా. విలన్ డైలాగ్స్ మాత్రం బాగా రాశారు, చింపి పడేసిండు అనమాట. మంచిగా రాసుకున్నారు. ఆ సెకండ్ హాఫ్లోనే పెట్టారు కానీ మంచిగా రాసుకున్నారు. కొన్ని మీమ్ టెంప్లెట్స్ పెట్టారు, అయితే నాకు బాగానే నచ్చినాయి. ఎక్కడ క్రింజ్ అనిపించలేదు, మన మిత్రమండలి లెక్క. సో ఇదైతే మీరు చూసేయచ్చు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. దట్స్ ఆల్ అబౌట్ దిస్ మోగ్లీ. కీప్ ఇట్ అప్ మోగ్లీ. ఇది హిట్ సినిమా. అండ్ లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్. నందమూరి జానకి రామ్ పటాస్.